హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ప్లీజ్. ఇంకా స్టోరీలోకి వెళ్తే పూర్ణిమ గుడిలో సునందని చూసేస్తుంది. తనని సునంద తిట్టి పంపేసిన గతాన్ని గుర్తు చేసుకుంటుంది పూర్ణిమ. ఏంటి నిలబడి చూస్తున్నావు? డబ్బు తీసుకుని బయలుదేరు. సరిపోదు అంటే చెప్పు, ఇంకా ఇస్తాను. అంతేకాని నా భర్తలా వాట అడిగితే మాత్రం నేనివ్వలేను అని సునంద చెప్తూ ఉంటే, సునంద ఎవరూ లేని ఆడపిల్ల ఎక్కడికి వెళ్తుంది అని శశికాంత్ అంటాడు. అయితే మరి నన్ను పొమ్మంటాడా? మీ నోట్లోంచి మాట వచ్చినా, మీ అడుగు ముందుకు పడినా నేను చచ్చినంత ఒట్టే నీకు. మాట రావడానికి టైం పడుతుందేమో, నాకు చావడానికి టైం పట్టదు అని సునంద చెప్పగానే శశికాంత్ సైలెంట్ అయిపోతాడు. ఇంకా సునంద చిటికి వేసి, ఏంటి ఇక్కడే నిలబడ్డావు? డబ్బులు తీసుకుని బయలుదేరు అని సునంద చెబితే, పూర్ణిమ దండం పెట్టి నాకే డబ్బులు అవసరం లేదు, నేను మీ జీవితంలోకి రాకూడదు అంతేకదా, ఇంకెప్పుడూ మీకు కనపడను అంటూ వెళ్ళిపోతుంది. ఇంకా పూర్ణిమ సంఘటన గుర్తు చేసుకుని భయపడుతుంది. ఇప్పుడు నన్ను సునంద అక్క చూసిందంటే మళ్ళీ ఎందుకు వచ్చావు అని అడుగుతుంది. 1 నేనిచ్చిన మాట తప్పుతాను. 2 నా కూతురికి నా గతం తెలుస్తుంది. ఆ రెండూ నాకిష్టం లేదు. అర్జెంటుగా ఇక్కడ్నుంచి వెళ్ళిపోవాలి అని గుడిలో నుంచి చైత్రాన్ని తీసుకుని వెళ్ళిపోతుంది పూరి. ఇంక సునంద ఫోన్ మాట్లాడేసి, పూర్ణిమ ఎక్కడికి వెళ్ళిపోయింది అని చుట్టూ చూస్తూ ఉంటుంది. వెళ్ళిపోబోతున్న పూర్ణిమని చూస్తుంది. ఇదిగో ఇక్కడుంది అని పూర్ణిమ వైపుకి వెళ్తూ ఉంటే పద్మమ్మ వచ్చి చేపట్టుకుంటుంది సునంద చెయ్యి. అమ్మా, హోమానికి టైమవుతుంది అని పంతులుగారు రమ్మన్నారు అని చెప్తుంది పద్మమ్మ. సునందగారు, మీతోనే మేం మాట్లాడేది అని జ్యోతి అంటే, మీరు వెళ్ళండి, నేనొక చిన్న ఫోన్ కాల్ మాట్లాడేసి వస్తాను అని సునంద చెప్తుంది. మమ్మల్ని హోమానికి పిలిచి మీరు ఫోన్ మాట్లాడుకుంటారా? పంతులుగారు పిలుస్తున్నారు, పదండి. పిలుచుకుని పోతారు పద్మమ్మ జ్యోతి. ఇంక పూజారిగారు చెప్తాడు, అమ్మా అందరూ వచ్చినట్టేగా, దంపతులు ఇద్దరూ వచ్చేట్లా కూర్చోండి అంటాడు. శశికాంత్ సునంద వైపు చూసి, సునంద పూర్ణిమాని చూసి ఉంటే ఇంత ప్రశాంతంగా ఉండదు, చూసి ఉండదులే అని మనసులో అనుకుంటాడు. సునంద కూడా అలాగే అనుకుంటుంది. ఈయన పూర్ణిమని చూసి ఉండడు, చూసి ఉంటే ఇక్కడెందుకుంటాడు, చూసి ఉండకపోవడమే మంచిదైంది అని సునంద మనసులో అనుకుంటుంది. ఇంక పద్మమ్మ ఆలోచిస్తూ పూజవైపు చూస్తూ ఉంటుంది. ఏంటి పద్మమ్మ అలా చూస్తున్నావ్ అని జ్యోతి అడిగితే, ఏం లేదు లాయిరవ్వ, నా బిడ్డ బతికెప్పుడు నేను కోరుకున్నట్టు అవుతుందా అని చూస్తున్నాను అని పద్మమ్మ అంటే, ఈ హోమం జరిపిస్తే దోషాలు పోతాయని చెప్పారుగా, పోతాయిలెండి, మీరేం టెన్షన్ పడకండి అని జీవన చెప్తుంది. జీవన అలా చెప్పడంతో జ్యోతి చాలా సంతోషపడిపోతుంది. నీ కూతురు నీ అల్లుడితో కాపురం చెయ్యదు, ఉన్న మత్తి పోగొట్టుకుని రోడ్డున పడాల్సిందే అని జీవన మనసులో అనుకుంటుంది. ఇక పూజ సవ్యంగా పూర్తవుతుంది. ఆనంది ఆదిత్య హోమానికి దండం పెట్టుకుంటారు. ఇంకా కర్పగం ఆ గుడి మెట్ల దగ్గర నిలబడి ఉంటుంది. దిక్కులేని వాళ్ళకి దేవుడే దిక్కు స్వామి, ఎందుకు వచ్చానో నాకు తెలవదుగాని ఓ పని అయితే చెయ్యాలనుకున్నా, కాని చూసినావా, ఎంత ప్రయత్నం చేసినా నా వల్ల కాలేదు. ఎవరైనా అన్నదానం చేస్తున్నారో లేదో కడుపు ఆకలితో అరుస్తూ ఉన్నది అని మెట్లెక్కబోతూ ఉంటుంది కర్పగం. పైన నిలబడి ఉన్న జ్యోతిని చూస్తుంది. జ్యోతి కుట్టి ఇక్కడే ఉన్నారు, జడ్జిగారి కోడలు కూడా ఇక్కడే ఉంది. స్వామి, నన్నెందుకు తీసుకుని వచ్చావయ్యా ఇక్కడికి అని, ఇంతకు మించిన అవకాశం మళ్ళీ రాదు అని కర్పగం అనుకుంటూ చూస్తూ ఉంటుంది. ఇంక జ్యోతి జీవనికి చెప్తుంది, జీవనా నువ్వు కూడా దండం పెట్టుకో అని. అది విన్నా కర్పగం, ఈ పిల్ల జీవనేంది? అమ్మా, అసలైన జీవన కుట్టి ఆ పిల్ల కాదు, కన్నబిడ్డని ఎదురుగా పెట్టుకుని ఎవరో బిడ్డని చూసుకునే కర్మేంది తల్లి, ఇప్పుడే నేను వచ్చి నిజం చెప్తాను అంటూ మెట్లెక్కబోతూ ఉంటుంది కర్పగం. అక్కడ గుడికి సంబంధించిన ఒక వ్యక్తి వచ్చి కర్పగంని అడ్డుకుంటాడు పైనికి వెళ్లకుండా. హనాచి, నీకు దండం పెడతాను, నన్నక్కడికి పోనీవవా అని బ్రతిమలాడుతుంది కర్పగం. కానీ ఆ వ్యక్తి కర్పగంని పైనికి వెళ్ళనివ్వడు. ఇంకా ఆనంది ఆదిత్య పూజ పూర్తయినాక హోమం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. అమ్మా, ఇంక పూజ పూర్తయింది, దోషం తొలగిపోయింది, రానున్నవన్నీ మంచి రోజులే, దూరాలు దగ్గరవుతాయి అని పూజారి గారు చెప్తూ ఉంటే శశికాంత్ అనుకుంటాడు, అవును నిజమే, దూరమైన పూర్ణిమ మళ్ళీ వచ్చింది అని మనసులో అనుకుంటాడు. పంతులుగారు నా జీవితం గురించే చెప్తున్నట్టుంది, పూర్ణిమ మళ్ళీ దగ్గరకు వచ్చింది, నా జీవితంలోకి రాదు కదా అని సునంద మనసులో అనుకుంటుంది. అమ్మా కుట్టి, ఇది నీకు శుభకాలమమ్మా, నీ అభీష్టం నెరవేరుతుంది, భగవంతుడు బంధాల్ని కలిపే బారిని చూపిస్తాడు అని పూజారి తాత ఆనందితో చెప్తాడు. సునందగారు, ఇంక మేం బయలుదేరతామండి అని జ్యోతి చెప్తుంది. మా వియ్యంకుల్ని అడిగినామని చెప్పండమ్మా అంటాడు శశికాంత్. వాళ్ళు కూడా రావాలనుకున్నారు సారు, కానీ పని ఉండడం వల్ల రాలేకపోయారు అని పద్మమ్మ చెప్తుంది. ఏం పర్వాలేదు అత్తయ్యగారు, మీరు వచ్చారు కదా అదే చాలు మాకు అని ఆదిత్య అంటాడు. పద్మమ్మ, వెళ్దాం పదా అంటుంది జ్యోతి. ఆ! నా పెనిమిటికి బువ్వండి తెచ్చినాను. సైట్ తనికి వెళ్ళి ఇచ్చేసి వస్తాను. మీరు వెళ్ళండమ్మా అని జ్యోతికి చెప్పి
బిడ్డా జాగ్రత్త, నేను పోయేస్తాను అని చెప్పి పద్మమ్మ వెళ్ళిపోతుంది. ఇంక జ్యోతి కూడా జాగ్రత్త కొట్టి వెళ్ళొస్తాను అని జీవన్‌కి, ఆనందికి చెప్పి వెళ్ళిపోతుంది. ఇంక కర్పగం జ్యోతి దగ్గరికి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది కదా! జ్యోతి వెళ్ళిపోవడం చూసి, అయ్యో! జ్యోతమ్మ, అయ్యో! జ్యోతమ్మకి ఈరోజు ఎట్లైనా నిజం చెప్పాలి. వేరే దారిలో జ్యోతి పొయ్యే వైపుకి వెళ్తుంది. ఇంక జ్యోతి కారెక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. కర్పగం జ్యోతమ్మా, జ్యోతమ్మా అంటూ కారు వెనకాల పరిగెత్తుతూ, ఆగు జ్యోతమ్మా, నీ కన్నబిడ్డ కుట్టి అమ్మా అంటూ ఉంటుంది. ఇంక జ్యోతి కారు వెళ్ళిపోతుంది. కారు వెనకాల పరిగెడుతున్న కర్పగం ఒక్కసారిగా కింద పడిపోతుంది. గట్టిగా అమ్మా అని అరుస్తుంది. ఆ అరుపు విన్న ఆదిత్య, ఆనంది ఫ్యామిలీ పరిగెట్టుకొని బయటకు వస్తారు. అయ్యో! ఎవరో పెద్దావిడ పడిపోయిందండి, సచ్చిపోయిందేమో అని ఆనంది అంటే, ఒకసారి చూద్దాం పద ఆనంది అని ఆదిత్య అంటూ కర్పగం దగ్గరికి వెళ్ళి తనని తిప్పి చూస్తారు. కర్పగాన్ని చూసిన ఆనంది కర్పగం అంటూ షాకవుతుంది. తనని చిన్న వయసులో కర్పగం ఎత్తుకొనిపోయిన సంఘటనని గుర్తు చేసుకుంటుంది. కర్పగం ఎవరికీ దొరకనని చెప్పి లోయలో దూకడం గుర్తు చేసుకుంటుంది. కర్పగం ఎప్పుడో చనిపోయింది కదా, మళ్ళా ఎట్లొచ్చింది? ఆదిత్యగారు, హాస్పిటల్లో జాయిన్ చేద్దామా? అలాగే ఆనంది, నాన్నా, మీరు ఇంటికి వెళ్ళండి, మేము హాస్పిటల్లో అడ్మిట్ చేసి వస్తాం. నేను వెళ్ళి కారు తీసుకొని వస్తాను ఆనంది అని ఆదిత్య వెళ్తాడు. ఆదిత్య, జాగ్రత్త అంటూ ఉంటాడు శశికాంత్. ఇంక కర్పగాన్ని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు ఆనంది, ఆదిత్య. అందరం కర్పగం చనిపోయిందనుకున్నాం. నేను అట్లనే అనుకున్నాను. కాని ఈవిడ ఆయుష్షు గట్టిది. మళ్ళా ఇన్నేళ్ల తర్వాత ఊపిరి పోసుకొని తిరిగొచ్చింది అని ఆనంది అనుకుంటూ ఉండగా, మేడం, మెడిసిన్స్ తీసుకొచ్చారా అని అడుగుతుంది నర్సు. ఇదిగోండి సిస్టర్ అని ఆదిత్య తీసుకొని వస్తాడు. సిస్టర్, ఆవిడికెలా ఉంది అడుగుతుంది నర్సు. తలకి బలమైన గాయం తగిలింది. ముందు ట్రీట్మెంట్ జరగాలి. ఆ తర్వాత పరిస్థితేంటో డాక్టర్గారు చెప్పాలి అని ఆ నర్సు చెప్తుంది. చేసిన పాపాలే ఈ రూపంలో వెంటాడుతున్నాయి నిన్ను అని ఆనంది మనసులో అనుకుంటుంది కర్పగాన్ని ఉద్దేశించి. కొన్ని జీవితాలకి ప్రారంభం ఎంత గొప్పగా ఉంటుందో ముగింపు అంత దారుణంగా ఉంటుందానంది. చూశావా ఆ మనిషిని? బాగా బతికిన మనిషిలాగానే ఉంది. కాని ఇప్పుడు చూడు, ఎవ్వరు లేని అనాథలాగా ఒక దుర్భర జీవితాన్ని గడుపుతోంది. కొందరి జీవితానికి కొందరి జీవితాలే గుణపాఠమానంది. మన పరిస్థితి బాగున్నప్పుడే మన భవిష్యత్తు గురించి ఆలోచించుకోవాలి. లేదంటే విలువైన జీవితానికి అర్థం లేకుండా పోతుంది అని ఆదిత్య చెప్తూ ఉంటే, కర్పగం నాకు తెలుసు అని ఆదిత్యగారికి చెప్పాలా వద్దా? తెలిస్తే ఎలా తెలుసు అని అడుగుతాడు. మాట దాటేయలేను. అలాగని అడిగితే అబద్ధమో చెప్పలేను. అలాగని కర్పగాన్ని ఈ స్థితిలో వదిలేసిపోలేను. ముందైతే తను స్పృహలోకి రాని, అప్పుడు చూద్దాం. కర్పగం స్పృహలోకి వస్తే మరో సమస్య. నేను కుట్టిని అని చెప్పాలా వద్దా అని ఆనంది మనసులో అనుకుంటుంది. ఇంక సునంద గుడిలో పూర్ణిమాని చూసిన సంఘటన, గతంలో జరిగిన సంఘటన గుర్తు చేసుకుంటూ మదనపడుతూ ఉంటుంది. ఫోన్ మోగుతున్నా చూసుకోదు. ఇన్నేళ్ల తర్వాత తిరిగి వచ్చిందంటే తన ఉద్దేశం ఏంటి? మేము హైదరాబాద్లోనే ఉంటున్నామని తెలుసుకుందా? ముఖ్యంగా శివాలయంలో కనిపించిందంటే ఈ ఏరియాలోనే ఎక్కడో ఉండి ఉంటుంది. నాకు ఎదురుపడినట్టే ఆయనకి ఎదురుపడకుండా ఉంటుందా? లేదా ఈపాటికే ఎదురుపడిందా? అసలు పూర్ణిమ గుడికి వచ్చిన ఆయన కోసమా? ఎందుకు కాకూడను? ఆయనకి తెలిసే నా దగ్గర నిజం దాచారా? అదే గనక జరిగితే ఏం జరుగుతుందో ఆయనకి తెలుసు కదా! ఆయన మళ్ళీ తిరిగి ఆ తప్పు చెయ్యాలనుకోరు. మరి పూర్ణిమ మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చింది? అనుకోకుండా వచ్చిందా? కావాలని వచ్చిందా? అని సునంద తనలో తను మాట్లాడుకుంటూ ఉండగా, శశికాంత్, సునందా అంటూ వస్తాడు. కాని సునంద పరకదు. సునందా, నువ్వేంటలా ఉన్నావు అని శశికాంత్ అడిగితే, నేను బాగానే ఉన్నానండి అని సునంద చెప్తుంది. మరి మీ ఫ్రెండ్ వందన ఫోన్ చేస్తూ ఉంటే ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు అని శశికాంత్ అంటాడు. తను ఎప్పుడు చేసింది అని సునంద అడిగితే, ఒకసారి చెక్ చేసుకో అంటాడు శశికాంత్. ఇంక సునంద ఫోన్ చూసుకొని, ఓ, 2 సార్లు చేసింది అని చెప్తుంది. నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి నాకు ఫోన్ చేసి సునందుకి ఏమైంది అని అడుగుతుంది అని శశికాంత్ అంటాడు. మరి మీరేం చెప్పారు అని అడుగుతుంది సునంద. తనేదో బిజీగా ఉంది, తర్వాత ఫోన్ చేస్తుందిలే అని చెప్పాను. నీ మొబైల్ నీ పక్కనే ఉన్నా కూడా నేను చెప్పేంతవరకు చూసుకోలేదు అంటే నువ్వు ఈ లోకంలో లేవు. ఏమైంది సునందా అని శశికాంత్ అడిగితే, పూర్ణిమ, ఆలోచనలో ఉన్నానండి.
మీరు పూర్ణిమని చూశానని నాతో చెబితే మీతో మాట్లాడేద్దాని. మీరు చూశారో లేదో తెలియకుండా మాట్లాడితే నేను తప్పు చేసినట్లవుతుంది. అడిగిన వెంటనే సునంద ఏమీ చెప్పడం లేదంటే, సునంద కూడా పూర్ణిమని చూసి ఉంటుందా? అందుకే ఇలా ఉందా? అని శశికాంత్ కూడా మనసులో అనుకుంటాడు. ఏంటి సునందా? ఏమాలోచిస్తున్నావ్? ఏమీ లేదండి. ఈరోజు గుడికి వెళ్ళాం కదా, ఆ హోమం ఏర్పాట్లతో బాగా అలసిపోయానండి. అవును, ఆదిత్య ఆనంది వచ్చారా? అని అడుగుతుంది సునంద. లేదు, హాస్పిటల్లోనే ఉన్నారని చెప్తాడు శశికాంత్. ఒక అడుక్కునే మనిషి కోసం వీళ్ళెందుకు హాస్పిటల్లో ఉండడం? అడ్మిట్ చేశారు, డబ్బులిచ్చి వచ్చేస్తే సరిపోతుంది కదా అని సునంద చెప్తుంది. ఇంక కర్పగం ఉన్న హాస్పిటల్కి వస్తుంది జ్యోతి. కర్పగం ఉన్న రూంలో కర్పగం బెడ్ పక్కన జ్యోతి క్లయింట్ ఉంటుంది. కమలా, కోర్టు కేసు గురించి మీరేం టెన్షన్ పడకండి అని ఆ క్లయింట్కి చెబుతూ ఉంటుంది జ్యోతి. మాటలు వినిపించిన కర్పగం తల తిప్పి జ్యోతి వైపు చూస్తుంది. జ్యోతిని పిలవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.